హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీ ప్రధాన కార్యాలయంలో మహిళా శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఎంపీ శివనాథ్ ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నం రింగ్ సెంటర్ నుండి 45 మంది ఎస్హెచ్జీ మహిళలు బస్సుల ద్వారా హైదరాబాద్ కు బయలుదేరారు. బస్సును జెండా ఊపి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, ఎన్డీఏ కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్ఐఆర్డీ సంయుక్తంగా ఆధ్వర్యం వహిస్తోంది. మహిళలు మష్రూమ్ హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీ విధానంపై శిక్షణ పొందుతారు. మార్చి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అధికారికత, ఆర్థిక స్వాలంబన కోసం కృషి చేస్తున్నారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ ద్వారా ప్రతి ఇంటి నుంచి మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి అనేది ఆయన లక్ష్యం. మరి ఈ రోజున 45 మందిని మష్రూమ్స్ కానీ ఏదైతే హోమ్ ఫుడ్స్ వాటి మీద ట్రైనింగ్ ఇప్పించడానికి ఈరోజు 45 మందిని ఈరోజు హైదరాబాద్ ట్రైనింగ్ తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈరోజు నా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఈ రోజున ఆయన చేసే సేవా కార్యక్రమంలో మరి జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మెడికల్ క్యాంపులు కానీ, మరి ఏదైతే మరి ఏ గుండూరులో ఉన్న కిడ్నీ ప్రాబ్లం అయితే ఉందో అక్కడ మెడిసిన్స్ ఇప్పించడం, మరి జిల్లా వ్యాప్తంగా ఆయన గతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్లు రన్ చేయటం, ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు అని చెప్పి సందర్భంగా ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైతే 7 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న మహిళలకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు సొసైటీతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని 2 సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని మొత్తుతో పండుకోవటం, గంజాయి తాగి పండుకోండి అనే ఆలోచన లేకుండా వాళ్ళ మనం అధికారంలోకి వచ్చాం. ప్రజల్ని మంచి సన్మార్గంలోకి తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వాన్ని మనం బాధ్యత ఇచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి ముందు చూపుతో మనం ఈ కూటమి ప్రభుత్వంలో ఉచితాలు, సంక్షేమ పథకాలే కాకుండా ప్రతి కుటుంబము ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, ప్రతి ఇంట్లోనూ ఎంటర్ప్రైనర్ ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చేసే కార్యక్రమాలని మన చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలన్నీ పునిగిపుచ్చుకున్న మన ప్రీతం నాయకులు కేశినేని చిన్ని గారు నా వంతు సాయంగా నా పార్లమెంటు నియోజకవర్గంలో నేను ఏం చేయాలి, వీళ్ళని నా పార్లమెంట్లో ఉండేవాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలని చెప్పనే ఆలోచనతో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్ఐఆర్డీ వీళ్ళిద్దరూ సంయుక్త ఆధ్వర్యంలో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని, ఇలా ట్రైనింగ్ సెంటర్లని ఎన్నో విడతలుగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు దరిదాపు 450 దాకా పైచిలుకు మందిని తీసుకొని వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారు. ఇవాళ మష్రూమ్స్ అను ఆ తర్వాత హోమ్ బేస్డ్ ఫుడ్స్ మీద ఇవాళ ఈ ట్రైనింగ్ కార్యక్రమం. ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి. అలాగే కేశినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి. ఇంకెంతో మందిని నిరుపేదల్ని